అంటే ఇక్కడ ప్రాపగాండా డ్రామా అతను దళితుడు కాబట్టి, బడుగు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి, పేదవాడు కాబట్టి అతని మీద తప్పుడు ప్రచారం చేయడం తప్పించి అతను చేసిన దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాదు. అంటే ఈ పాయింట్ కూడా రేజ్ అవుతుంది, ఆ సామాజిక వర్గ పరంగా ఆయన ఏం చేయలేకపోతున్నారా అని. అదే అనేది సామాజిక వర్గ పరంగా చేయడం కాదు, అతను చేసిన దాంట్లో ఏది అవినీతి ఉంది, ఏం తప్పు ఉంది. అతను ఇప్పుడు మీకు విజయవాడ 1 టౌన్ లో పోలీస్ స్టేషన్ ఉంది కదా, సెమీ వృక్షం ఉంటుంది అక్కడ. దుర్గగుడి దసరా నవరాత్రి ఉత్సవాలు అయిపోయాక మన ఇది జరుగుతుంది కదా, తెప్పోత్సవం. ఆ స్వామి వార్ల విగ్రహాలు ఆ తర్వాత తీసుకొచ్చి సెమీ పూజ చేయాలి అక్కడ. ఇదే వృక్షం కింద పూజ చేస్తారు, పోలీస్ స్టేషన్ లోపల ఉంటది. దశాబ్దాల నుంచి ఆచారం, బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి. దాని సంప్రదాయం ఏంటంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేస్తాడు పూజ. మొదట్లో మేము చేసే ఉద్యోగాలు చేసే రోజుల్లో, జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న రోజుల్లో SHO అంటే SI, CIలు 2 ఉంటారు అక్కడ. ట్రాఫిక్ CI ఉంటారు, లా అండ్ ఆర్డర్ CI ఉంటారు. అందులో 3 స్టేషన్స్ ఉంటాయి, క్రైమ్, లా అండ్ ఆర్డర్, ఇది ట్రాఫిక్. ట్రాఫిక్ అయితే 2 SIలు 1 CI ఉంటారు. లా అండ్ ఆర్డర్ కి SI CI ఉంటారు, క్రైమ్ కి 1 SI ఉంటారు. ఇప్పుడు ఏం మారిందో తెలియదు. SHO లా అండ్ ఆర్డర్ SI హెడ్ అక్కడ దానికి. కాబట్టి ఆయనే పూజ చేయాలి అక్కడ. ఇది సంప్రదాయం, ప్రోటోకాల్. అది CIలు వాళ్ళ కుటుంబాలతో కూడా పార్టిసిపేట్ చేస్తారు కానీ పక్కన కూర్చుంటారు తప్పించి